జో మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం రండి. ప్రతి సినిమాలో ప్రేమ కథ ఉండాల్సిందే. ప్రేమ లేని సినిమా అంటూ ఉండదు. ఎన్ని మూవీస్ ప్రేమ కథలను బేస్ చేసుకుని వచ్చినా ఏదో ఒక కొత్త ఫీలింగ్ కలిగించేలా ఒక సినిమా వస్తే జనాలు దాన్ని నెత్తిన పెట్టుకుంటారు. గతంలోకి తీసుకెళ్లేలా వచ్చే అందమైన ప్రేమ కథా చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ లభిస్తుంటుంది. అలాంటి ఓ అందమైన ప్రేమ కథ ఇప్పుడు జో రూపంలో ఆడియన్స్ ముందుకు వచ్చింది. కథ విషయానికి వస్తే, జో రియోరాజ్ స్కూల్ ఏజ్ నుంచి తన నలుగురు ఫ్రెండ్స్తో కలిసి ఉంటాడు. స్కూల్ ఫంక్షన్లోనూ ఓ గొడవ జరుగుతుంది. ఇక కాలేజ్లోకి ఎంటర్ అయ్యాక జో తొలిచూపులోనే సుచి, మాళవిక మనోజ్ ను ప్రేమిస్తాడు. సుచి మలయాళీ అమ్మాయి. కాలేజ్లోని మలయాళీ సీనియర్ ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. ఎవరు ప్రపోజ్ చేసినా కూడా సుచి ఏడుస్తూ ఉంటుంది. ఇక సుచికి తన మనసులోని ప్రేమను చెప్పేందుకు చాలా కష్టపడతాడు జో. చివరకు జో, సుచులు ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకుంటారు. అలాంటి ప్రేమికులు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? సుచి లేని జీవితాన్ని జో ఎలా గడిపాడు? జో సినిమా లైన్ పాయింట్ పాతదే, కానీ ట్రీట్మెంట్ చాలా కొత్తగా, ఫ్రెష్గా అనిపిస్తుంది. ప్రేమలో విఫలం అయిన అబ్బాయి, అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ఎంటర్ అవ్వడం, దాంపత్య జీవితం ప్రారంభం, సమస్యలు రావడం, మళ్లీ తిరిగి ఒకరినొకరు అర్థం చేసుకుని సుఖంగా బతకడం అనే పాయింట్ చాలా పాతది. ఆ పాయింట్తో చాలా చిత్రాలు వచ్చాయి. అయితే హరిహరన్ రామ్ ఈ పాయింట్ను బేస్ చేసుకుని నేటి తరం ఆడియన్స్ను తమ గతంలోకి తీసుకెళ్లేలా, కాలేజ్ లైఫ్ను గుర్తుకు తెచ్చేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. జో చూస్తున్నంతసేపు ప్రేక్షకులకు వారి వారి తొలి ప్రేమ గుర్తులు, స్కూల్, కాలేజ్ ఫ్రెండ్స్తో కలిసి చేసిన అల్లరి ఖచ్చితంగా గుర్తుకు వస్తుంది. ఓ రిఫ్రెష్మెంట్లా అనిపిస్తుంది. తొలి సగం సరదా సరదాగా సాగుతుంది. మళ్లీ సగం పూర్తి ఎమోషనల్గా సాగుతుంది. ఇంటర్వెల్కు ఆడియన్స్ మాత్రం ఖచ్చితంగా ఏడ్చేస్తారు. అంత ఎమోషనల్గా ప్లాన్ చేశాడు. అసలు అలా ఎందుకు జరిగింది అని చూసే ప్రేక్షకుడు తల్లడిల్లిపోయేలా ఉంటుంది. ప్రేమ, ఆ ప్రేమలో ఉండే చిన్న చిన్న గొడవలు. ఒకే మనస్తత్వానికి చెందిన ఇద్దరు వ్యక్తుల ప్రేమ ఎలా ఉంటుంది? ఇద్దరికీ ఒకే రకమైన ఈగో ఉండి, ఒకే రకమైన ఇష్టం, ప్రేమ ఉంటే ఎలా ఉంటుంది అనే చిన్న పాయింట్ ఎమోషన్స్ మీద కథనాన్ని ఎంతో అందంగా నడిపించాడు. ప్రేమ కథే అయినా కూడా అంతర్లీనంగా జీవితంలో ప్రేమ అంటే అమ్మాయి ప్రేమే, ప్రేమ కాదని చూపించాడు. తల్లిదండ్రుల ప్రేమ కూడా ప్రేమే కదా, పిల్లల కోసమే తల్లిదండ్రులు బతుకుతారు అనే పాయింట్ను ఎమోషనల్గా చూపించాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటూ హీరోకి అమ్మ చెప్పే సీన్ గుండెల్ని తాకుతుంది. నువ్వు పుట్టినప్పుడు డాక్టర్లు తెచ్చి నా చేతిలో పెట్టినప్పుడు కలిగిందే అదే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ రా అంటూ హీరోకి చెబుతూ తల్లి ఏడ్చే సీన్ అందరినీ కదిలిస్తుంది. సెకండ్ హాఫ్లో వచ్చే కాలే సీన్, అందులో ఓ ఓల్డ్ జంటతో ప్రేమ గురించి చూపించిన సీన్ కదిలిస్తుంది. ఇలా ఈ జో చిత్రంలో ప్రేమకు ఉన్న అన్ని కోణాల్ని చూపించాడు. ఆత్మహత్య పరిష్కారం కాదని, మనం కావాలనుకున్నది రాలేదంటే ఇంకేదో రావాలని రాసి పెట్టి ఉందని చెప్పేశాడు. మధ్యలో ముగించడం కాదు, ముందుకు సాగించడమే జీవితం అని చెప్పాడు. ఇలాంటి ఫీల్ గుడ్ మూవీస్కు సంగీతం ప్రధానం. ఈ మూవీలోని ఆర్ఆర్ ఎంతో ప్లెజెంట్గా, సాంగ్స్ కూడా బాగుంటాయి. కానీ మన తెలుగు వాళ్లకి ఆ డబ్బింగ్ పాటలు అంతగా ఎక్కకపోవచ్చు. కెమెరా వర్క్ సహజంగా అనిపిస్తుంది. ఈ చిత్రంలో ముఖ్యంగా 3 పాత్రలు అందరినీ కట్టిపడేస్తాయి. జో క్యారెక్టర్లో రియోరాజ్ చక్కగా నటించాడు. విరహ వేదనలో మందుకు అలవాటు పడ్డ కుర్రాడిగానూ మెప్పించాడు. సుచి పాత్రతో అందరూ ప్రేమలో పడతారు. ఇలాంటి ఒక అమ్మాయి జీవితంలోకి రావాలని కుర్రాళ్లు ఆశపడేలా ఉంటుంది. ఇక శృతి క్యారెక్టర్తో ఇచ్చిన ఎండింగ్ అందరికీ నచ్చుతుంది. కోరుకున్న ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ జో జీవితంలోకి వచ్చినట్టుగా చూపించి చక్కని ముగింపు ఇచ్చాడు దర్శకుడు.